వరుస నిందాం. రాజు నేత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాజు నేత గారు మొత్తం విన్నారు, అందరు మాట్లాడింది మొత్తం విన్నారు కాబట్టి ఒకసారి వారిని అడుగుదాం. ఇప్పుడు రాజు నేత గారు మీరు చెప్పండి, 25 రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వారితో మాట్లాడి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదంటారు? లోపం ఏంటి అసలు? ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా ఇంకా? ఎస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల మీద గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యంగ్స్టర్స్ అందరినీ ఎవరైతే ఈ సిజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, తర్వాత జితేంద్ర సింగ్ గారు, ఇతర మంత్రులు చర్చల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడే మనం ఇందాక బ్రేకింగ్ న్యూస్ లో కూడా చూసినాం. ముఖ్యంగా వాళ్ళు 3 డిమాండ్లను, ప్రధానమైనటువంటి డిమాండ్లను పెట్టడం జరిగింది. ఒకటి, ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనేది ఒకటి. రెండోది, ఈ ఘటనకు ప్రధాన కారణం అని వాళ్ళు భావిస్తున్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఇంకొక డిమాండ్ పెట్టారు. ఇంకొకటి, అక్రమంగా ఎవరి మీద అయితే విద్యార్థుల మీద అందరి మీద కేసులు అయినాయో ఇవి కూడా ఎత్తేయాలని చెప్పేసి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లను పెట్టడం జరిగింది. ఇందాకనే మా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ మీడియాతో కూడా చర్చలు చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో జరిగినాయి. ఒకవేళ చర్చలతో సంతృప్తి చెందకపోతే మళ్ళీ రేపు మధ్యాహ్నం తర్వాత కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇందాక మనం చెప్పినట్టుగా ఈ 3 డిమాండ్లలో రెండింటికి చాలా సానుకూలంగా ఉన్నట్టు కూడా ఈరోజు చెప్పింది. నిన్న ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు ఒక వీడియో సందేశాన్ని కూడా దేశ ప్రజలందరికీ, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడి విడుదల చేసినటువంటి దాంట్లో కూడా ఈ పేపర్ లీకేజ్ ఘటన అనేది చాలా మహా పాపమైనటువంటి ఘటన. ఎవరిని కూడా దీని మీద వదిలిపెట్టేది లేదు. 100% ఇప్పటికే 17 మందిని ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి దాంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని చట్టం ముందు నిలబెట్టినాం. అందరినీ జైలుకు కూడా ఇప్పటికే పంపడం జరిగింది. తర్వాత ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది సార్. దీని మీద పేపర్ లీకేజ్ ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి 2024లో ఒక చట్టాన్ని రూపొందించింది. దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళను దాదాపుగా 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత 10 లక్షల రూపాయల జరిమానా ఉండేది ఇంతకు ముందుకు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. దాంట్లో కీలకమైనటువంటి విషయం దీని మీదనే చర్చ జరుగుతుంది. సవరించినటువంటి వివరాల ప్రకారం భవిష్యత్తులో ఇలాంటి పేపర్ ఘటనలకు సంబంధించినటువంటి విషయం జరిగితే దాంట్లో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జరిమానా, అదే రకంగా 10 సంవత్సరాల పైచిలకు జైలు శిక్ష పడే రకంగా చాలా కఠినంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది దీని మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి అప్డేట్స్. ఇదే కాకుండా ఎవరైతే ఈ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఉన్నారో ఆయనని ఇమ్మీడియట్ గా రాత్రి బదిలీ చేయడం జరిగింది. వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా కార్యదర్శిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా అపాయింట్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒకవైపు అయితే, ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు సందట్లో సడేమియా అన్నట్టు, వాళ్లకు ఇక ఏ టాపిక్ దొరకనట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, నరేంద్ర మోడీ గారి మీద 24 గంటలు బురద జల్లాలి. ఈ కార్యక్రమం పెట్టుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చాలా సూటిగా అడుగుతున్నా. ఏందయ్యా అనంటే, అయా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అని పలుమార్లు పదే అడుగుతున్నారు. ఈరోజు కేటీ రామారావు గారు కూడా ఒక డ్రామా కంపెనీకి నాయకునిగా వ్యవహరిస్తున్నటువంటి రామారావు గారు కూడా ఈరోజు ఇదే విషయాన్ని ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడారు. ఇంతకంటే విచిత్రము, ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే నీచము, నికృష్టం ఏదైనా ఉంటుందా?
అరే మీ హయాంలోనే కదా తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరంలో 15 పైగా ఈరోజు క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా లీక్ అయినాయి కదా. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్లు కూడా లీకేజ్ అయినాయి కదా. ప్రతి గల్లీలో జిరాక్స్ సెంటర్ల దగ్గర పెట్టి ఆ లక్షల రూపాయలకి ఈరోజు పేపర్లను అమ్ముకున్నారు కదా 2023 మార్చి సంవత్సరంలో. ఆ ఘటన మీద మేము భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడితే మమ్మల్ని 16 రోజులు జైల్లో పెట్టిరు కదా. ఆ ఘటన కారణంగానే మీ టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది కదా. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఛిద్రం చేసినందుకే కదా, వాళ్ళ కుటుంబాల ఉసురు పోసుకున్నందుకే కదా మీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ రోజు మీరొచ్చి తగుదునమ్మ అంటూ ఈ రోజు వచ్చి మే సందట్లో సడమియా అన్నట్టు మీరు కూడా ఈ రోజు పేపర్ లీకేజ్ మీద మాట్లాడితే, మరి మీరు ఆ రోజు కంప్యూటర్ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు. కంప్యూటర్ల నుంచి డేటా చోరీ అయింది, అప్పుడు మరి కంప్యూటర్ శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు కదా, ఎందుకు రాజీనామా చేయలేదు? అప్పుడు మరి బాధ్యత వహించి మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు రాజీనామా చేయలేదు బాధ్యత వహించి? ఇవన్నీ ఒకసారి చూసుకుంటే వీళ్ళది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ భాగవతం ఇట్లా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ భాగవతానికి ఒకసారి వస్తే 2025 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే పేపర్ లీకేజ్ జరిగింది, ఎస్ఎస్సి పేపర్ లీకేజ్. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు బాధ్యత వహించి రాజీనామా చేయలేదు? అదే రకంగా ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాలో బిఎస్సి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఘటన జరిగింది, మరి ఎందుకు రాజీనామా చేయలేదు మీరు? ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రకాలైనటువంటి సంఘటనలు గతంలో జరిగినవి. ఇది పక్కన పెట్టండి. గతంలో యూపీఏ హయాంలో అంటే 2014 నుంచి మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే 2014 కంటే ముందు 2006 నుంచి ఇంకా అంతకంటే ముందు యూపీఏ హయాంలో దేశంలో దాదాపుగా అనేక రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ ఘటనలు జరిగినాయి. ఒక్క నిమిషం చెప్తాం, మీరు ఈ సందర్భం కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాలి. 2014 కంటే ముందు తమిళనాడు రాష్ట్రంలో ఏఐడిఎంకే హయాంలో 7 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. వెస్ట్ బెంగాల్లో 7 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. ఒడిశాలో 6 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. తమిళనాడులో 2 సార్లు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్నప్పుడు 6 సార్లు, ఉత్తరప్రదేశ్ లో 3 సార్లు, నాగాలాండ్ లో 3 సార్లు, బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు, జేఎంఎం ఆధ్వర్యంలో ఉన్న పార్టీ 2 సార్లు, డిఎంకే తమిళనాడులో మళ్ళీ 2 సార్లు, ఎంఎన్ఎఫ్, యూపీఎఫ్ తమిళనాడు, ఢిల్లీ, ఇట్లా అనేక రాష్ట్రాలలో జరిగింది కదా పేపర్ లీకేజ్లు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత అలియన్స్ లో ఉన్నటువంటి పార్టీల వాళ్ళే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు ఆ శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు? ఎందుకు బాధ్యత వహించలేదు? ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు రాజీనామా చేయలేదు? ఇది కాదు సార్, ఇది స్టేట్లలో జరిగినటువంటి విషయం. ఇప్పుడు నేషనల్ లెవెల్లో జరిగినటువంటి కొన్ని విషయాలను మనం చూద్దాం. నేషనల్ లెవెల్లో ఈ రోజు 2014 సంవత్సరంలో సిబిఎస్ఈ క్లాస్ 12 కి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ ఘటన జరిగింది. మరి అప్పుడు ఎందుకు ప్రధానమంత్రినో లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు? 2013 సంవత్సరంలో ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ అయింది నేషనల్ లెవెల్లో. 2002లో ఎయిమ్స్ కు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2011లో ఎల్ఐసి రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2011లో ఆల్ ఇండియా ఎయిమ్స్ కు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2011లో పేపర్ లీకేజ్ అయింది. 2007లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో లోకో పైలట్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2005లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయింది. 2006లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బిలో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ జరిగింది. 2018 రాజనేత గారు ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఓకే డన్, బాగానే ఉంది. రాజనేత గారు బాగానే ఉంది, మీరు చెప్తా ఉన్నారు ఇవన్నీ లీక్లు అయినాయి, అప్పుడు వాళ్ళు రాజీనామా చేయలేదు కాబట్టి ఇప్పుడు లీక్ అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం చెప్తా ఉన్నారా? ఈ రోజు ఎవరైతే బీజేపీని కార్నర్ చేసి లేకపోతే విమర్శలు చేస్తున్నారో, గతంలో మీరు ఉన్నప్పుడు ఎందుకు ఇది గుర్తుకు రాలేదు, ఎందుకు మీరు రాజీనామా చేయలేదు అనేది మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి, వ్యక్తిగతంగా విమర్శ చేసుకోండి. మీరు ఇన్ని పేపర్ లీకేజ్ ఘటనలు గతంలో మీ యూపీఏ హయాంలో జరిగినాయి కదా, ఒక్కరంటే ఒకరు 2006 నుంచి 2014 సంవత్సరం వరకు ఎందుకు రాజీనామా చేయలేదు? ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు తెలంగాణతో పాటు కేరళతో పాటు ఇంకొక 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అలియన్స్ లో ఉంది కదా, మరి అక్కడ కూడా ఘటన జరిగినప్పుడు ఎందుకు మీరు రాజీనామా చేస్తలేరు? ఒకటి. రెండోది, ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనల మీద ఒకసారి మనం మాట్లాడుకుందాం సార్. ఈరోజు ఎవరైతే సిజేపీ అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర గత కొన్ని రోజులుగా
ఆందోళన కార్యక్రమాలు జరుపుతున్నారో ఉమ్. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు జరిపితే ఎవరు రైట్ రాజనేత కాదనరు గారు మనం అన్నారు. చర్చ కానీ కొనసాగిద్దాం